ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. దాంతోపాటుగా ఈరోజు సోమవారం అయినటువంటి కారణంగా ఏ శంకరుడు సంపూర్ణమైన మంగళాలని కలిగిస్తాడో, రాబోయే కష్టాన్ని అలా తొలగించి వేస్తాడో ఆ మహానుభావుడైన శివుణ్ణి ద్వాదశ రాశుల వారు కష్ట నివృత్తి కోసం ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం శుద్ధపక్షం. ఈరోజు పాషాణ చతుర్దశి. పాషాణము అంటే రాయి అని అర్థం కాదు. ధాన్యాల్లో ఒకదాని పేరు పాషాణ ధాన్యము అని. అంచేత ధాన్యంతో గౌరీదేవి పూజని చేసినట్లయితే దాంపత్యంలో పొరపత్యాలు లేకుండాను, దాంపత్య అన్యోన్య భావంతో పాటు శుభకార్యాలు కలిసొచ్చేటటువంటి అవకాశము ఉందని శాస్త్రం తెలియజెప్పిన సత్యం. ఆ కారణంగా గౌరీ పూజని చేయడం ఈ రోజున సకల శుభ ఆవహం అవుతుంది. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుభకార్యాలకి సంబంధించినటువంటి చర్చలతో స్త్రీలకి రోజంతా చక్కగా గడుస్తుంది. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారికి లాభాలని ఆర్జించేటటువంటి సలహాలని సూచనల్ని పెద్దల ద్వారా పొందడంతో రోజంతా ముగుస్తుంది. ఉద్యోగం చేసేటటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్ట నిష్ఠురాలు ఏమాత్రము లేనే లేవు. కార్మిక పారిశ్రామిక రంగాలకి చెందినటువంటి వారు సకాలంలో ఉద్యోగులకి జీతాలను చెల్లిస్తూ అందరితోటి మైత్రీ భావంతో ఉంటూ ఆనందంగా ఈ రోజుని గడపగలుగుతారు. విద్యా ప్రమాణాలు విద్యార్థులవి చక్కగా ఉండేటటువంటి కారణంగా చాలా ఆనందంగా ఉంటుంది కుటుంబం అంతా కూడా. ఏ విధమైన అసౌకర్యము లేకుండా ప్రయాణాలను చేయగలుగుతారు. వాహనాల్లో ప్రయాణించేటటువంటి సందర్భంలో తగిన భద్రతా ప్రమాణాలని పాటిస్తారు కూడా. వృద్ధుల ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మొత్తానికి ఈ రోజంతా మానసికమైన ప్రశాంతతతో ముగుస్తుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. సోమవారం సందర్భంగా మేషరాశి వారు శివుణ్ణి గంధజలంతో అభిషేకించినట్టయితే వ్యాపారం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏదైనా అనారోగ్యం కలిగి శస్త్రచికిత్సని చేయించుకోవాల్సిన అవసరం ఉందని వైద్యుడు తెలిపినట్లయితే వాయిదా వేయకుండా తొందరగా దాన్ని ముగించుకోవడం అవసరం. మహిళల్లో ఆధ్యాత్మిక భావం మరింతగా వెళ్ళి విరిసేటటువంటి కారణంగా తెల్లవారుజామునే ఆలయాలకు వెళ్ళే విధానం ఉంటుంది. అయితే ఇంట్లో ఉండేవారికి అసౌకర్యం లేకుండా ఉండేలా చేసుకోవడం అవసరం. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు వాతావరణాన్ని గమనించుకుని మాత్రమే ప్రయాణాన్ని చేయడం మంచిది. ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటిస్తూ వృత్తులు ఉన్నట్లయితే ఏ విధమైన అనారోగ్యానికి గురి కాకపోవడమే కాకుండా కుటుంబంలో అందరికీ కూడా మానసికమైన ప్రశాంతతని కలిగించిన వారు అవుతారు. ఉద్యోగులు తాము చేస్తున్నటువంటి పనిని సమయపాలనని చేస్తూ అలాగే అంకిత భావంతో నిబద్ధతతో మాత్రమే చేయడం అత్యవసరం. విద్యార్థులు విద్యా ప్రమాణాల్లో కొద్ది తక్కువగా ఉండే అవకాశం ఉంది. అంచేత మరికొంతసేపు చదవాలనే ఆలోచనకి రావడం అవసరం. యువత సకాలంలో దేనికైనా దరఖాస్తు చేసుకోవడం, పనిని పూర్తి చేసుకోవడం వల్ల విజయాన్ని పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు శివుణ్ణి పసుపు జలంతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇతరులు చెప్పేదాన్ని చక్కగా వింటారు. ఆచరించవలసిందేదో నిర్ణయించుకోగలుగుతారు. విజయాన్ని పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్య భావం చక్కగా ఉంటుంది. మిత్రులు బంధువులు అయినటువంటి వాళ్ళు సహాయ సహకారాలని సకాలంలో అందిస్తూ ఉండేటటువంటి కారణంగా
శారీరక మానసిక శ్రమకి గురి కానే కారు. విద్యార్థుల్లో విద్య చక్కగా ఉంటుంది. పరీక్షల్లో కూడా ఉత్తమమైనటువంటి మార్కులతో వాళ్ళు ఉత్తీర్ణులయ్యే అవకాశం దృఢంగా గోచరిస్తోంది. ఉద్యోగులకి చెప్పుకోదగ్గ కష్ట నిష్ఠురాలు ఏమాత్రమూ లేనే లేవు. అయితే జాగ్రత్తగా అంకిత భావంతో కానీ చేసుకున్నట్లయితే పై అధికారుల ప్రశంసలకి గురి కావడమే కాకుండా పదోన్నతి లేదా వేతన ఆధిక్యానికి గురి అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటిస్తూ ఉండేటటువంటి కారణంగా కుటుంబం అంతా కూడా అనారోగ్యం లేకుండా ఉంటారు. ఔషధ సేవ అవసరం రానే రాదు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు శంకరుణ్ణి కుంకుమ జలంతో అభిషేకించినట్టయితే క్రయ విక్రయాలు రెంటిలోనూ లాభం కలిగే అవకాశం ఉంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అకస్మాత్తుగా దూర ప్రయాణాన్ని చేయవలసి వస్తుంది. ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటిస్తూ ప్రయాణించడం మంచిది. వాహనాల్లో ప్రయాణం చేసేటటువంటి సందర్భంలో తగినటువంటి భద్రతా ప్రమాణాలని పాటించడంతో పాటు వాహన స్థితిగతుల్ని కూడా చూసుకోవడం ఎంతైనా అవసరం. రుణాన్ని తీసుకోవడం అలాగే రుణాన్ని ఇవ్వడం ఈ రోజుకి ఏమాత్రమూ సరి కానే కాదు. గృహానికి సంబంధించిన అలాగే పారిశ్రామిక స్థలానికి సంబంధించిన మరమ్మతుల్ని చేసేటటువంటి సందర్భంలో చేతి నిండుగా పుష్కలంగా ధనం ఉన్నప్పుడు మాత్రమే ఆ పనిలోనికి దిగడం అవసరం. లేని పక్షంలో పని మధ్యలో ఆగిపోవచ్చు, నిందకి పాత్రులు కూడా కావచ్చు. తీర్చవలసిన రుణం కానీ ఏదైనా ఉన్నట్లయితే ఆ రుణాన్ని తీర్చే విధానాన్ని ప్రత్యేకమైన ప్రణాళిక ద్వారా అమలు చేసుకోవాలని ఆలోచనకి రావాలి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శివుణ్ణి నారికేళ జలంతో అభిషేకించినట్టయితే ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ వాయిదా వేసేటటువంటి మనస్తత్వంతో ఉండొచ్చు. అది మంచిది కాదు. తమ సంతానం విద్యార్థి దశలో ఉన్నట్లయితే రుణాన్ని చేసైనా సరే సరైనటువంటి ఆ ప్రదేశంలో విద్యకి జాయిన్ చేయడం మంచిది తప్ప పొదుపుని పాటించడం ఉత్తమం కాదు. విద్యా విషయంలో మహిళల ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఏ విధమైన అనారోగ్యానికి గురయ్యే అవకాశం లేదు. దేవాలయాలకి వెళ్ళేటటువంటి సందర్భంలో ఎంత అవసరమో అంత మాత్రమే వ్యయం చేయడం మంచిది తప్ప శక్తికి మించి దాన ధర్మాలని అలాగే పూజా పురస్కారాలని చేయడం అంత సరైనటువంటి అంశం కాదు. అత్తమామల ఆరోగ్యం అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. అయినప్పటికీ వృద్ధులైనటువంటి కారణంగా వారిని నిందించడం లేదా తోలనాడడం అనేటువంటి ఆలోచనని పూర్తిగా విరమించుకోగలగాలి. వైద్యానికి వెళ్ళేటటువంటి సందర్భంలో అత్యవసరం అని అనిపించినప్పుడు మాత్రమే ఆ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి తప్ప ప్రతి చిన్నదానికి వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం కాదు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. సోమవారం సందర్భంగా సింహరాశి వారు శివుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్లయితే నూతన గృహాన్ని కొనుక్కోవాలనే ఆలోచన బలపడుతుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆదాయం చక్కగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది. సంఘంలో మంచి కీర్తి ప్రతిష్ట కలిగే అవకాశం ఉంది. విజ్ఞాన శాస్త్ర రంగానికి చెందినటువంటి వారికి మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. సంగీతం అలాగే సాహిత్యం ఇంకా ఇతరమైనటువంటి ఇటువంటి కళలకి సంబంధించినటువంటి వారికి ప్రావీణ్యం ఉన్నవారికి తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో ఏ విధమైన అశాంతి ఉండదు. సుఖ సంతోషాలతో ఈరోజు గడపగలుగుతారు. దూరభార ప్రయాణాన్ని చేసేటటువంటి సందర్భంలో ఆరోగ్య విషయాన్ని పరిశీలించుకుని మాత్రమే ప్రయాణాన్ని చేయగలగాలి. శరీరం సహకరించని సందర్భంలో ప్రయాణాన్ని మానుకోవడం ఎంతైనా అవసరం. విదేశాల మీద మక్కువని చూపించడం ఈ కాలంలో ఈ రాశి వారికి అంత ఉచితం
కాకపోవచ్చు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. సోమవారం సందర్భంగా కన్యా రాశి వారు శివుణ్ణి పుష్ప జలంతో అభిషేకించినట్లయితే నూతనంగా వాహనాన్ని కొనుక్కోవాలనే ఆలోచన బలమవుతుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు నేను మాట్లాడేది నిజమే అనే అభిప్రాయంతో లౌక్యం లేకుండా మాట్లాడడం ఉత్తమం కాదు. అది వ్యాపారానికి తాత్కాలికమైనటువంటి విఘాతాన్ని కలిగించవచ్చు. మహిళలు దూకుడుతనంతో మాట్లాడడం కొద్ది తగ్గించుకోగలగాలి. ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులు పై అధికారులకి సంబంధించినటువంటి నిందలని వ్యతిరేక భావాన్ని తోటి ఉద్యోగులతో పంచుకోవడం ఏమాత్రమూ మంచిది కాదు. ఆలోచించి మాత్రమే వ్యవహరించగలగాలి రోజంతా కూడా. మిత్రులు బంధువులు అయినటువంటి వారి రాకపోకలతో ఆర్థికమైనటువంటి వ్యయం కావచ్చును. అంత మాత్రం చేత మిత్ర బంధువుల్ని రావద్దనే తీరుగా తూలనాడడం లేదా తగ్గించి మాట్లాడడం, చులకనగా వ్యవహరించడం ఏమాత్రమూ సరి కాదు. ముఖ్యంగా వస్తువుల్ని కొనేటటువంటి సందర్భంలో అలాగే అమ్మేటటువంటి సందర్భంలో ప్రభుత్వ నియమాలకి అనుగుణంగా ఉండడం మంచిది తప్ప తప్పుడు సమాచారాన్ని ఇవ్వాలి అని అనుకోవడం వల్ల ఇబ్బంది కలగచ్చు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. సోమవారం సందర్భంగా తులారాశి వారు శివుణ్ణి ఫలరసంతో అభిషేకించినట్టయితే చక్కని గుర్తింపు సమాజంలో లభిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి అహంకార భావంతో ఉండే విధానం గోచరిస్తోంది. అది మంచిది కాదు. తీవ్రమైనటువంటి ఆవేశం కారణంగా తోలనాడే పరిస్థితులు ఉన్నాయి. అది కూడా ఇబ్బందిని కలిగించే అంశమే. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు వచ్చిన సొమ్ము మొత్తాన్ని కూడా ఆర్థికంగా లాభంగా వచ్చినటువంటి దాన్ని పెట్టుబడి పెట్టేయాలనే అత్యాశతో ఉంటారు. దానివల్ల ఇబ్బందికి గురి కావచ్చు. ఉద్యోగులు సంపూర్ణమైనటువంటి కార్యక్రమాన్ని ఉద్యోగానికి సంబంధించిన దాన్ని సక్రమంగా చేయగలుగుతారు. కానీ చిన్నదైనటువంటి పొరపాటుని తొందరలో చేసే అవకాశం ఉంది. తప్పుని అంగీకరించడం మంచిది. ఇంట్లో ఉండే విద్యార్థులు చక్కనైన విద్యా ప్రమాణాలని పాటిస్తారు. కానీ పరీక్షా కాలంలో చూపించలేకపోవచ్చు. అంత మాత్రం చేత వారిని నిందించడం, మానసికంగా గాయపరచడం ఉత్తమం కాదు. బంధువుల ఇండ్లకి వెళ్ళేటటువంటి సందర్భంలో వాతావరణ పరిస్థితుల్ని, ఆరోగ్య పరిస్థితుల్ని గమనించుకుని మాత్రమే ప్రయాణం చేయడం అవసరం ఈ రాశి వారికి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శివుణ్ణి విభూతి జలంతో అభిషేకించినట్టయితే రావలసిన బాకీలు అశ్రమంగా వసూలు అవుతాయి. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యం లేకుండా ఉంటారు. సంతానమే తమ లోకంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. స్పెక్యులేషన్ పెద్దగా లాభించకపోయినప్పటికీ కూడా మానసికమైనటువంటి నిర్వేదాన్ని ఏమాత్రమూ పొందరు. ప్రయాణాల్లో వస్తు నష్టమయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాన్ని మానుకోవడం కానీ లేదా అనుక్షణం వస్తువుని గురించినటువంటి జాగ్రత్తని చేయడం మంచిది. జాగ్రత్తని చూసుకోవడం మరింత మంచిది. బంగారాన్ని వెండిని ప్రయాణించేటటువంటి సందర్భంలో తీసుకుపోకుండా ఉండడం చాలా అవసరం. వాహనంలో ప్రయాణం చేసేటటువంటి సందర్భంలో తగిన భద్రతా ప్రమాణాలని పాటించడం మంచిది. ముఖ్యంగా వేగాన్ని నిరోధించి ప్రయాణించడం అవసరం. అత్యవసరం అయితేనే ప్రయాణాలను చేయడం మంచిది. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. సోమవారం సందర్భంగా ధనురాశి వారు శివుణ్ణి పరిమళ జలంతో అభిషేకించినట్లయితే ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అధికారులతో ప్రవర్తించేటటువంటి సమయంలో చేయలేని పనిని కూడా చేయగలననేటటువంటి తీరుగా మాట్లాడడం ఉత్తమం కాదు. అదనపు బాధ్యతల్ని ఉద్యోగస్తులకి కేటాయింపబడేటటువంటి కారణంగా
తమకు వచ్చినటువంటి తాత్కాలిక అధికారంతో ఉద్యోగుల మీద చెలాయించడం వల్ల ఇబ్బందులు పడచూపే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు నిషిద్ధమైనటువంటి వస్తువుల్ని కొనడం లేదా నిషిద్ధమైన వస్తువుల్ని అమ్మడం అనేటటువంటి పనిని అత్యాశ కారణంగా చేయడం మంచిది కాదు. పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారు దూరభార ప్రయాణాలు చేయకుండా ఉన్న చోటనే వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవాలనుకోవడం వల్ల అశేషమైనటువంటి లాభం సంభవించే అవకాశం ఉంది. విద్యా ప్రమాణాలు తాత్కాలికంగా ఉంటాయి. సంతానంలో వారిని జాగ్రత్తగా పట్టించుకున్నట్లయితే తప్పక విద్యా ప్రమాణాలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. ఏ విధమైన ఇబ్బంది కలగదు ఈ రాశి వారికి ఈ రోజున. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివుణ్ణి తేనెతో అభిషేకించినట్టయితే బంధువులు, ఆప్తులు, సోదరులు తమంత తామే సహాయానికి సిద్ధంగా ఉంటారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ కృతకృత్యులు కాగలుగుతారు. ఆదాయం చక్కగా ఉంటుంది వృత్తి వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి. అలాగే రుణం చేయకుండానే సరుకుని పైవారు దిగుమతి చేసేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి దాదాపుగా పని ఏమాత్రమూ లేనటువంటి కారణంగా చక్కనైనటువంటి ఆనందంతో ఉండగలుగుతారు రోజంతా కూడా. కాంట్రాక్ట్ పనులు చేసేటటువంటి వారికి మంచి లాభాలు కనిపిస్తాయి. ఏ విధమైనటువంటి శ్రమ లేకుండా సొమ్ముని సంపాదించుకోగలుగుతారు. చక్కనైనటువంటి తీరుగా ధర్మబద్ధంగా మధ్యవర్తిత్వాన్ని నేర్పడం చాలా కీర్తి ప్రతిష్టల్ని కలిగజేసే అంశం. విద్యార్థులకి విద్యా ప్రమాణాలు మరింతగా వికసిస్తాయి. అంతేకాక వారి ప్రతిభని చాటుకునేందుకు తగినటువంటి వేదికలు కూడా లభించవచ్చు. గణిత శాస్త్రంలో మేధావులైనటువంటి వారికి మంచి కీర్తి ప్రతిష్టలతో పాటు చక్కనైనటువంటి సదస్సుల్లో పాల్గొనే అవకాశం కూడా ఉండొచ్చు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు శివుణ్ణి చందన జలంతో అభిషేకించినట్లయితే సమస్యలు క్రమంగా పరిష్కరింపబడే ఉపాయం లభిస్తుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సోదరులతో చిన్న పొరపత్యాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఆచి తూచి మాట్లాడుకోవడం అవసరం. వాదోపవాదాలకి ఏ విధమైన అవకాశము లేకుండా ఉండేలా భార్య భర్త వ్యవహరించడం అవసరం. సంతానంతో చిన్న పొరపత్యాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సంతానం చేస్తున్న దాన్ని గమనించి ఆ మీదట మాత్రమే నిదానమైన తీరులో వాళ్ళతో మాట్లాడడం ఉత్తమం. ఉద్యోగులకి చెప్పుకోదగ్గటువంటి కష్ట నిష్ఠురాలు ఏమాత్రమూ లేవు. ఉద్యోగంలో తమకి వచ్చినటువంటి అదనపు బాధ్యతల కారణంగా తాత్కాలికంగా వచ్చినటువంటి అధికారంతో క్రింది వారిని మానసికంగా వేధించాలి అని అనుకునే ఆలోచనని పూర్తిగా తొలగించుకోవాలి. పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారు దూరభార ప్రయాణాలని పూర్తిగా విరమించుకుంటారు. తామున్నటువంటి ప్రదేశంలోనే వ్యాపార విస్తరణకి ప్రయత్నాలని ప్రారంభించి కృతకృత్యులు కాగలుగుతారు. ఆరోగ్య భద్రతా ప్రమాణాలని కుటుంబం అంతా పాటించేటటువంటి కారణంగా అనారోగ్య భావన ఏమాత్రమూ ఉండదు. క్రొత్తగా చేయవలసిన ఔషధ సేవ ఉండదు. భాగస్వాములతో విరోధాలు ఇంతకు ముందున్నవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి కారణంగా మానసికంగా సంపూర్ణమైనటువంటి సౌఖ్యంతో ఉండగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 8, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. సోమవారం సందర్భంగా మీనరాశి వారు శివుణ్ణి చెరకు రసంతో అభిషేకించినట్టయితే నూతనంగా భూమిని కొనుక్కోవాలనే ఆలోచన బలపడుతుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ధనమేరా అన్నిటికీ మూలం అన్నారు. అలాగే ఆదరణతో కూడిన ఆప్యాయత, అనురాగం ఎక్కడైతే ఉంటాయో అక్కడ సర్వసంపదలు ఉన్నట్టే లెక్క అంటోంది శాస్త్రం. ఇటువంటి విధి విధానాలన్నింటినీ ప్రసాదించేది శుక్రగ్రహం మానవుడికి.
శుక్రుడు సరిగా లేకపోయినట్లయితే మానసిక అశాంతి కూడాను వస్తుంది. ఎందుకంటే మనిషి జీవితానికి గురువు శుక్రుడు ఈ రెండు ఎదురెదురుగా ఉంటాయి. అష్టసాముద్రికంలో చూపుడు వేలు కింద భాగాన గురువు ఉంటే బొటన వేలు కింద భాగాన శుక్రుడు ఉంటాడు. ఈ రెండు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎనలేని కీర్తిని, మానసిక శాంతిని, ఐశ్వర్యాన్ని, పేరు ప్రతిష్టల్ని, ధనాదాయాన్ని సంపాదిస్తాడు అంటోంది శాస్త్రం. మరి శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఎటువంటి విధి విధానాలు పాటిస్తే బాగుంటుందో మనకు శాస్త్రరీత్యా చెప్పారు. గృహబల రీత్యా కూడా మనం ఆచరించాలి. దాని రీత్యా భార్యతో కూడి శుక్రవారం నాడు సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతను పూజ చేస్తే చక్కటి శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది. దగ్గరలో ఉన్నటువంటి మహాలక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి శుక్రవారం రోజున ప్రదక్షిణాలకు తక్కువ కాకుండా కనీసం మీకు తోచిన చందంగా ప్రదక్షిణాలు నిర్వహించి అష్టోత్తర శతనామావళి చదవండి లేక వినండి. 20 శుక్రవారాలు ఉపవాసాలుండి ఆఖరి శుక్రవారం లక్ష్మీ అష్టోత్తర పూజతో పాటుగా శుక్రగ్రహ అష్టోత్తర పూజ కూడాను జరిపించడం వలన విశిష్టకరమైనటువంటి ధనాదాయం వస్తుంది. మహాలక్ష్మి ఆలయంలో పేదలకు సాధువులకు ప్రసాదాలు పంచడం వల్ల కూడాను చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. శుక్రవారం రోజున బియ్యపు పాయసం శ్రీ మహాలక్ష్మికి నివేదన చేసి ప్రసాదాన్ని స్వీకరించాలి గృహంలో. ఈ విధంగా చేయటం వలన లక్ష్మీ కటాక్షంతో పాటు శుక్రగ్రహ అనుగ్రహం కూడాను కలిగి తీరుతుంది. ఆ యొక్క పాయసంలో పంచదార వాడాలి. అలాగే నవగ్రహాలున్న ఆలయంలో శుక్ర ప్రతిమ వద్ద 20 ఒత్తులతో కూడినటువంటి దీపారాధన చేసి తెల్లటి వస్త్రాన్ని దానంగా కూడాను సమర్పించాలి. ఇలా చేయటం వల్ల కూడాను గ్రహానుగ్రహం కలిగి విశిష్టవంతమైన అభివృద్ధికి నాంది పలుకుతారు. అలాగే కొబ్బరి, కలకండ పలుకులు ఇవన్నీ కూడా వేద పండితులకు దానంగా ఇవ్వవచ్చు. వేద పండితులకు దానంగా కలకండ, కొబ్బరి ఇవి చాలా విశిష్టంగా పనిచేస్తాయి శుక్ర అనుగ్రహం కోసం. అలాగే చీమలకు పంచదారని ఆహారంగా వేయాలి. ఇలా వేయటం వలన కూడాను శుక్రగ్రహానుగ్రహాన్ని త్వరగా సాధింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మహాలక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు కనకదారాస్తవం, ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం ఇవి నిత్యం కనుక ఇంటిలో గనక పఠించిన లేక విన్నా శుక్రగ్రహ దోషాలు తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవనాన్ని శుక్రుడు ఇంటిల్లిపాదికి కూడాను కలిగింపచేస్తాడు సుమా అంటోంది శాస్త్రం. గ్రహాలలో శుక్రగ్రహం యొక్క ప్రభావం అద్వితీయమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది. లక్ష్మీ కటాక్షం మీకు కలగాలంటే లక్ష్మీదేవిని శుక్రవారం నాడు అర్చన చేసి ఆవు పాలతో పరమాన్నం తయారు చేసి ఆ తల్లికి నైవేద్యంగా గృహంలో సమర్పించి అందరికీ పంచాలి. ఇది ప్రతి శుక్రవారం కూడా ప్రతి గృహిణి ఆచరించదగినటువంటి సులభకరమైనటువంటి పద్ధతి. అందుచేత ఏ ఇంట ఈ విధి విధానాలు ఆచరించబడతాయో ఆ గృహంలో అందరూ ఆనందకరమైనటువంటి జీవనాన్ని కొనసాగించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశాలు తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. ఈరోజు మార్గశీర్ష మాసము, శుక్లపక్షము, చతుర్దశి, సోమవారం. ఈరోజు రోహిణీ నక్షత్రం. చతుర్దశి సోమవారం నాడు
రావటము పర్వదినము అని చెప్పారు. మహాపర్వము అంటారు వీటిని. అంటే కొన్ని తిథులు కొన్ని నక్షత్రములకు కలిసి వస్తే వాటిని పర్వములుగా చెప్తారు. కాబట్టి సోమవారము చతుర్దశి రావటము, అందులో శివారాధనకు విశేషమైనటువంటి పర్వదినము అని చెబుతారు. అందులో మార్గమును సూచించేటువంటి మాసము మార్గశీర్ష మాసము. మార్గము అంటే ఆధ్యాత్మికమైనటువంటి మార్గమే మార్గము అన్నారు. కావున ఈ రోజున ప్రదోషకాల శివారాధన, ప్రదోషకాలంలో శివాలయ సందర్శనం చేయటము, ముఖ్యంగా ఏలిన నాటి శని దోషం కలిగినటువంటి వారికి శనైశ్చర పీడను తొలగించుకునేటువంటి మంచి రోజు ఈ రోజున. శివుడి సన్నిధిలో కూర్చొని శివ చాలీస లేదా శివాష్టకము, చంద్రశేఖరాష్టకము లేదా నక్షత్రమాలికా స్తోత్రము అనేటువంటి స్తోత్రము, ఈ స్తోత్రములలో ఏదైనా సరే శివాలయంలో కూర్చొని పారాయణం చేయటం ద్వారా ఐశ్వర్య సిద్ధి, అభీష్ట ప్రాప్తి, మనో అభీష్ట సిద్ధి తప్పకుండా కలుగుతుంది. అలాగే ఈ రోజున వీలైతే గోక్షేత్రమునకు వెళ్ళండి. గోవుకు రోహిణీ నక్షత్రము రోజున గోపూజ చెయ్యాలి అని, విష్ణు సంబంధమైనటువంటి నక్షత్రము. అలాగే పితృదోషాలు ఉన్నటువంటి వారు పితృ సంబంధమైనటువంటి దోష పరిహారం కోసము గోమాతకు ఏదైనా నానబెట్టినటువంటి ధాన్యమును లేదా మంచి పండ్లను లేదా ఆకుకూరలను మీ చేత తినిపించటం ద్వారా పితృదోషాది దోషముల నుండి విముక్తులు అవ్వడమే కాకుండా సకల శ్రేయస్సులను కూడా పొందుతారు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఐశ్వర్య సిద్ధి అనే అంశానికి స్వాగతం. ఆరోగ్యం కాపాడుకోవడం కోసం సనాతన ధర్మం ఆయుర్వేద శాస్త్రం 18 సోపానాలను సూచించింది. ఆ 18 సోపానాలలో నిద్ర లేవడం, జలపానం, మలమూత్ర విసర్జన, దంతధావనం, గండూషము, అభ్యంగము, వ్యాయామము అనే 7 ప్రధానమైనవి. ఆ పిదప 8వదిగా ధ్యానము, 9 వస్త్రధారణ, 10 నఖకేశములు తొలగించుకోవడము, 11 ఆభరణములు, 12 ఆహార సముపార్జన, ఆహారాన్ని స్వీకరించడం, 13 ఆహారానికి ముందు తీసుకోవలసిన ఒక జాగ్రత్త, ఇది ప్రధానమైనది, 14 తాంబూలము, 15 నిద్ర, 16 మాట్లాడే విధానం, 17 సాంసారిక జీవనం, చివరిది 18వది సామాజిక సేవ. ఇలా 18 మెట్లలో ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చును అని వర్ణిస్తుంది ఆయుర్వేద విజ్ఞానం. ఈ 18 మెట్లలో 8వ మెట్టు వ్యాయామము అని చెప్పుకున్నాం. అలాగే ఆ పితప ధ్యానము, ఇది 8వది అవుతున్నది. ధ్యానం ఎలా, ఎందుకోసం చేస్తున్నాం? శరీరమును నిర్వహించేది మనస్సు. ఈ మనస్సును దైవం పట్ల లగ్నం చేయడం, ఇది ధ్యానం అవుతుంది. ధ్యానం ద్వారా లభించేటటువంటి శక్తితో శరీరాన్ని నిర్వహించడం. మనసు ప్రత్యక్షంగా ఈ శరీరాన్ని నిర్వహిస్తే కుదిరే కుదిరిక కాదు ఇది. ఈ కుదిరికలో దైవం అన్న భావనను జతపరచడం ధ్యానము అన్న పేరిట, ఇది 8వది అవుతుంది. ఆ పితప స్నానం. స్నానం అన్నది శరీరానికి మనసుకు రెండింటికి కూడా సంబంధించింది అవుతుంది. స్నానం చేసే సమయంలో గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం. శరీరం అంతా కూడా చక్కగా మర్దన చేసుకొని గోవింద గోవింద గోవింద, శ్రీకృష్ణ పరమాత్మనే నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, కృష్ణ రామ గోవింద ఏదో నామం చెబుతూ చిట్ట చివరికి సంప్రదాయం ఎంత సూక్ష్మ పరిశీలన చేస్తుంది అంటే, చిన్నారి బాలబాలికలకు స్నానం చేయించిన పిదప ఆ తల్లి చిట్ట చివరి చెంబులో ఉండే నీరు ఆ శిశువు చుట్టూరా కూడా పోసి శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటూ రక్ష కలిగించే విధంగా దైవనామస్మరణ చేస్తుంది. ఈ స్నానం చేసే సమయంలో పాటించవలసిన కనీస నియమం, ఆరోగ్య పరిరక్షణలో ఒక సోపానం. ఆ పిదప 10వది వస్త్రధారణ. ఏ విధమైన వస్త్రాలు ధరిస్తున్నాం? చలికాలంలో ఉన్ని దుస్తులు ధరిస్తాం, ఎండాకాలంలో పలుచని కాటన్ దుస్తులు ధరిస్తాం, వర్షాకాలంలో తడి ఆరనటువంటి అవకాశం ఉండేటువంటి వస్త్రాలు ధరిస్తాం, పొడిబారిన వస్త్రాలు ధరించే ప్రయత్నం చేస్తాం.
ఈ వస్త్రాలు మనకు ఆరోగ్యాన్ని చేకూర్చేవి అవుతాయి. వసనము అని అందుకే అంటారు కదా. కనుక వస్త్రధారణ కూడా ఒక ముఖ్యమైన మెట్టు. ఆ పిదప నఖ కేశములు. శరీరంలో మరణించిన తర్వాత కూడా పెరిగేటటువంటి కణజాల వ్యవస్థ నఖములు, కేశములు. కనుక మరణించిన పిదప కూడా పెరిగేటటువంటి ఈ నఖ కేశములను నియంత్రించడంలో, తొలగించడంలో ఒక పద్ధతి. ఇది కూడా ఒక మెట్టు. మన ఆరోగ్యం క్షేమంగా ఉందా లేదా అని చెప్పడానికి పూర్వకాలంలో వైద్యులు ఈ గోరు చివర ఉండే ఎరుపు రంగు చూచి మనకు ఎనీమియా ఉందా, రక్తహీనత ఉందా కూడా చెప్పేటటువంటి వారు. అలాగే ఆభరణాల ధారణ, ఇది 12వది. ఎటువంటి ఆభరణాలు ధరిస్తున్నాం? కంఠసర్పి, కంఠగతమైన రోగాలేవి కూడా రాకుండా గొలుసు వేసుకోవాలి, ఉంగరాలు ధరించాలి, కంకణములు ధరించాలి, మొలనూలు ధరించాలి. ఇవన్నీ ఆభరణాలు, ఆరోగ్య రహస్యాలే. ఆహారాన్ని స్వీకరించడం, ఎటువంటి ఆహారాన్ని స్వీకరిస్తున్నాం, ఎక్కడ పచనం చేస్తున్నాం, ఆ వంటకం చేసే విధానంలో ఉండే నియమాలు ఏమిటి. ఇల్లాలు వంట చేసే సమయంలో కొన్ని ఇళ్లలో యజమాని కూడా వంట చేస్తాడు, చేయవచ్చు కూడా. అలా ఎవరైనా వంట చేసే సమయంలో పాటించే నియమాలేమిటి, వాటి ద్వారా ఆహార పదార్థాల రూపురేఖలు ఎలా మారబోతున్నాయి, ఆరోగ్య పరిరక్షణలో వచ్చేటటువంటి చర్యలేమిటి, ఇవన్నీ కూడా 13వ మెట్టు అంటుంది ఆయుర్వేద విజ్ఞానం. ఈ క్రమంలో ఆహారానికి ముందు ఒక పదార్థం స్వీకరించాలి. ఇది చాలా ప్రత్యేకమైనది. అల్లం, ఉప్పు, ఈ రెండింటి మిశ్రమాన్ని ఆహారం తీసుకోకంటే పూర్వం లఘువుగా మనం తీసుకున్నట్లయితే ఆహారం చాలా సులభంగా పచనమవుతుంది, జీర్ణమవుతుంది, ఆరోగ్యదాయకంగా మారుతుంది అని మనకు ఆయుర్వేద విజ్ఞానం తెలియజేస్తుంది. దానినే శొంఠి పొడి అన్న పేరిట మనం స్వీకరిస్తూ ఉంటాం. అల్లమును నీటిలో మరిగించి కాసింత చిటికెడంత ఉప్పు అందులో కలిపి ఆ నీరు స్వీకరిస్తే కూడా స్టార్టర్స్ అన్న పేరులో ఈనాటి కాలంలో మనం ఏవేవో పదార్థాలు స్వీకరిస్తూ ఉంటాం. అల్లం నీరు స్వీకరించడం చాలా శ్రేష్టం అని ఆయుర్వేద విజ్ఞానం తెలియజేస్తుంది. ఇది ఆయుర్వేద రహస్యంలో, ఆరోగ్య సముపార్జనలో ఒక మెట్టు, ప్రత్యేకమైనది, 14వది అని కూడా విశేషంగా వర్ణిస్తుంది ఆయుర్వేద విజ్ఞానం. ఈ క్రమంలో తాంబూల సేవనం కూడా చాలా గొప్పది. ఇది 15వ మెట్టు. తిన్న పదార్థం జీర్ణం కావాలి, పచనం కావాలి. తమలపాకులు, సున్నము, వక్క ఇలాంటి వాటన్నిటినీ కూడా మనం స్వీకరించిన ఎడల ఒకటి ఆరోగ్య పరిరక్షణ, రెండోది ఔషధ సేవనం వల్ల ఇవన్నీ కూడా వినియోగపడడం. ఈ సుగంధ ద్రవ్యములు, దినుసులు వీటి వాడకం ద్వారా ఆరోగ్యాన్ని మరింత మనం మేలుగా కాపాడుకోగలుగుతాం. ఇది కూడా ఒక తాంబూల సాధనం, ఒక మెట్టు అని మనకు ఆయుర్వేదం చెబుతుంది. ఈ పిదప అతి ముఖ్యమైనది 16వది నిద్ర. ఎంతసేపు నిద్రపోతున్నాం? 5 గంటలు కనీసం, 6 గంటలు కనీసం నిద్రపోగలిగితే, అంటే దినములోని 25% మనం నిద్రకు కేటాయించగలిగితే ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. శరీరానికి విశ్రాంతి అవసరం. మనస్సు నిరంతరం పరిభ్రమిస్తూనే ఉంటుంది, మనసుకు విశ్రాంతి ఉండదు. కానీ ఆ మనసు కూడా ప్రతి విషయం పట్ల కూడా పరిగెత్తకుండా శరీరానికి మనం నిద్రను ఇవ్వగలిగితే, విశ్రాంతి ఇవ్వగలిగితే శరీరం అనబడే ఈ యంత్రం మరింత విశేషంగా పనిచేయించగలుగుతాం. మనం అని ఎందుకంటున్నామంటే పని చేయించేది మనస్సు అవుతుంది. ఆ పిదప మాట్లాడే విధానం, ఎలా మాట్లాడుతున్నాం, మన సాంసారిక జీవనం ఏమిటి, చిట్ట చివరిది అతి ముఖ్యమైనది సమాజ సేవ. 10 మందికి ఉపయోగ విధంగా మనం ప్రవర్తించగలిగితే ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. నిజానికి ఇదే అతి ముఖ్యమైనది అంటుంది ఆయుర్వేద విజ్ఞానం. ఇవి ఈనాటి విశేషాంశాలు. మరిన్ని విషయాలతో 18 సోపానాల గురించి తెలుసుకున్నాం, పాటించే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. కాదంబవాటి, కదంబవనాల్లో ఆవిడ తిరుగుతూ ఉంటుంది. కదంబ పుష్పం అంటే ఆవిడ ప్రీతి చెందుతుంది అనడానికి కారణం ఏమిటంటే ఆ చెట్టుకి ఆ లక్షణం ఉన్నది కనుక అని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ముఖ్య కాదంబవాటి మునినుత పరిపాటి, మునుల చేత ఆమె ఎప్పుడూ స్తోత్రము చెయ్యబడుతూ ఉంటుంది. ఎందుకని అంటే రక్షకత్వము ఆమె యొక్క ప్రధాన లక్షణం. భక్తితో ఆమె పాదములను పట్టుకున్నవాడు ఎవరుంటాడో వాళ్ళని
అసలు మన ఊహక అందని రీతిలో ఆమె కాపాడుతుంటుంది. అందుకే శారదానవరాత్రులు చేస్తే, శారదానవరాత్రులు ఎందుకు చేస్తారు ఆశ్వీజ మాసంలో అంటే, నిజానికి చైత్రమాసం కన్నా మొదటి మాసం ఏది అంటే ఆశ్వీజ మాసమే. చిత్తా నక్షత్రం చంద్రుడితో కూడితో చైత్రమాసం వచ్చింది. అసలు అశ్విని నక్షత్రం 27 నక్షత్రాల్లో అటు 13 ఇటు 13 విడిచిపెట్టి మధ్యలో ఉన్న నక్షత్రం చంద్రుడితో కూడితే ఆశ్వీజ మాసం వచ్చింది. ఆశ్వీజ మాసంలో అమ్మవారి పూజతో ప్రారంభమైంది. మీరు పురాణాలని వాంగ్మయాన్ని పరిశీలించండి. ఒక రోజుకి బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము కాలం ఎటువంటిదో ఆశ్వీజ మాసం అటువంటిది. అందుకే ఆ కాలంలో అమ్మవారి ఆరాధన చేస్తే తమో గుణం పోతుంది. అందుకే 3 రోజులు 3 రోజులుగా 9 రోజులు 9 రాత్రులుగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి పూజలు చేసి చిట్ట చివరి 3 రోజులు తిరాత్ర వ్రతం అని సరస్వతి పూజ చేస్తారు. మహాకాళీ స్వరూపంగా పూజ చేస్తే దుర్గుణములు పోతాయి. మహాలక్ష్మీ స్వరూపంగా పూజ చేస్తే సుగుణములు వస్తాయి. మహాసరస్వతి స్వరూపంగా పూజ చేస్తే మంచి కర్మలను ఆచరించినటువంటి కారణం చేత పాత్రతను పొంది చిత్తశుద్ధి కలిగి జ్ఞానము వలన మోక్షమును పొందుతాడు. కాబట్టి ఆ 3 వరుస క్రమాన్ని చూపించడానికి 3 రాత్రులు కలిపి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. నేను ఈ మాట అన్నప్పుడు మీరు మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతి అంటే మామూలుగా కనబడుతున్న దేవతా రూపాలను అన్వయం చేయకూడదు. శ్రీ విద్యా సంప్రదాయంలో మహాకాళీ స్వరూపం అంటే ఎవరు అంటే, మహాకాళి ఇద్దరిని సృజిస్తుంది. మహాకాళి సృజించినటువంటి వాళ్ళు, ఆ మహాలక్ష్మీ స్వరూపం సృజించినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా లోకంలో ఎర్రటి రంగులో ఉంటారు. అలాగే మహాకాళీ స్వరూపం సృజించిన వాళ్ళు 2 ఉంటారు. మహాసరస్వతి స్వరూపం సృజించినటువంటి వాళ్ళు 2 ఉంటారు. లేకపోతే కుండమార్పిళ్ళు అయిపోతాయి. ఇందులో చమత్కారం ఏమిటంటే, మహాసరస్వతి చిట్ట చివర ఉండేటటువంటి 2ని సృజించేది ఎవరు అంటే మహాసరస్వతి స్వరూపం సృజిస్తుంది. మహాసరస్వతి శ్రీ మహావిష్ణువుని, పార్వతీదేవిని సృజిస్తుంది. అందుకే వాళ్ళిద్దరూ ధర్మ సంరక్షకులై ఉంటారు. 2 అన్నా చెల్లెళ్ళై ఉంటారు. మీరు అందుకే చూడండి, కృష్ణుడు పుట్టినప్పుడే ఆవిడ కూడా పుడుతుంది. కృష్ణుడు ఎవరి దగ్గర ఆవిడ తల్లిదండ్రులుగా చేసుకుని పుట్టిందో అక్కడికి కృష్ణుడు ఎడతాడు. ఈవిడ వీళ్ళ దగ్గరికి వస్తుంది. అంటే 2 ఒక్కసారి పుడతారు. 2కి తల్లిదండ్రులు ఒకరయ్యి ఉంటారు. నారాయణ, నారాయణి 2 నల్లగా ఉంటారు. 2 అలంకారం, 2 రాక్షస సంహారం, 2 ధర్మ సంస్థాపన, 2 అవతారాలు స్వీకరిస్తారు. తత్వం అలా పెడుతుంది. అందుకే మహాసరస్వతి స్వరూపం 2ని సృజిస్తే విష్ణువుతో పాటు నారాయణి 2 వస్తారు. అలాగే మహాకాళీ స్వరూపం 2ని సృజిస్తుంది. ఆ మహాకాళీ స్వరూపం సృజించినటువంటి వాళ్ళు 2 కూడా, ఒకరు శంకరుడు, ఒకరు సరస్వతి. 2 తెల్లగా ఉంటారు. 2 చంద్రవంక ధరిస్తారు. 2 జ్ఞానం ఇస్తారు. అందుకే శివుడు, సరస్వతి వాళ్ళిద్దరినీ సృజిస్తుంది. మహాలక్ష్మీ స్వరూపం 2ని సృజిస్తుంది. బ్రహ్మ, లక్ష్మి 2 ఎర్రగా ఉంటారు. ఆయన లోకములను సృష్టి చేస్తాడు, ఈవిడ సంపదని సృష్టి చేస్తుంది 2ని. ఇందులో మళ్ళీ 2 అయ్యారనుకోండి కుండమార్పిళ్ళు శాస్త్రంలో అంగీకారయోగ్యం కాదు. అందుకని మారుతుంది. ఈ తెల్లటి సరస్వతి ఎర్రటి బ్రహ్మగారికి భార్య అవుతుంది. నల్లటి పార్వతి తెల్లటి శంకరుడికి భార్య అవుతుంది. ఎర్రటి లక్ష్మి నల్లటి నారాయణుడికి భార్య అవుతుంది. వీళ్ళని శక్తులుగా 3 ఇస్తారు. అందుకని మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపాలుగా 3 రోజులు పూజ చేస్తే జీవితము గమ్యాన్ని చేరుతుందని శారదా నవరాత్రులు. మళ్ళీ చైత్రమాసం మొదటికి వచ్చేటప్పటికీ వసంత నవరాత్రులు. అది చండీ ఆరాధన, ఇది సాత్విక ఆరాధన. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ తల్లి యొక్క గుణములను మునులు ఎప్పుడూ కీర్తన చేస్తూ ఉంటారు. 1, 2 ఆవిడవి. అందుకే సప్తశతిలో ఆ దేవీ సూక్తంలో యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత, కాంతిరూపేణ సంస్థిత, బుద్ధిరూపేణ సంస్థిత, మాతృరూపేణ సంస్థిత, లజ్జారూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః స్వాహ అంటే చండీ హోమం, అనకపోతే పారాయణ. ఇన్ని చెప్పారు. ఆ తల్లి రూపంలో ఇన్ని ఉంటాయి అన్నది. కాబట్టి ఆ తల్లిని సప్తశతిలో మార్కండేయుడు కీర్తించాడు. ఎంతమంది మునులు ఆ తల్లిని కీర్తించారు. కాబట్టి ఎప్పుడూ కూడా భక్తులైనటువంటి వారి యొక్క అవసరములను తీర్చినటువంటి తల్లి, అంత కృపాకటాక్షములు కలిగిన తల్లి. ఆవిడ కృపకి హద్దు లేదు.
అన్నం పెట్టడం దగ్గర నుంచి అన్నీ ఇవ్వగలిగిన తల్లి కాబట్టి అమ్మ ముఖ్య కాదంబవాటి మునినుత పరిపాటి మోహితాజాండకోటి. ఇది ఒక బ్రహ్మాండం కాదు, కొన్ని కోట్ల బ్రహ్మాండములను సృజించి కదుపుతుంటుంది శక్తి ఆమె. కాబట్టి ఆమె కదుపుతూ ఉంటుంది. ఆమె యొక్క అనంతమైన శక్తి విభవమును లెక్క కట్టగలిగినటువంటి వాడు లోకంలో ఉండడు. అది కామాక్షి అంటే. కాబట్టి మోహిత జండ కోటి. ఇందులో మళ్ళీ ఎవడు నీ వైపు తిరగకుండా భోగములను కోరుకుంటూ ఉంటాడో వాడిని ఆ భోగములలోనే తిప్పుతుంటావు. అందుకే ప్రార్థనా శ్లోకంలో కూడా ఆవిడ గురించి అలా చెప్తారు. అంతవరకు ఎందుకండి, సీతాదేవిని చూడండి, శిశుపావృక్షం కింద కూర్చుంది. ఎదురుగుండా నిలబడిన రావణాసురుడికి భోగింపబడవలసిన కాంతలా కనపడింది, నశించిపోయాడు. పైన కూర్చున్న హనుమకి మహాతల్లిగా కన్నతల్లిగా జగదంబగా కనపడింది. స్తోత్రం చేశారు. చిరంజీవి అయి భవిష్యత్ బ్రహ్మ అయ్యారు. ఆవిడ తలుచుకుందా లౌల్యమునందు తిప్పుతుంది. ఆవిడ అనుగ్రహించిందా తెర తీసేసి భగవంతుడి వైపు నడిపించేస్తుంది. కాబట్టి ఆ తల్లి ఏదైనా చెయ్యగలదు. బ్రహ్మాండములను మోహింప చెయ్యగలదు, కదపగలదు. జీవకోటిని కదపగలదు, ఉత్తీర్ణుల్ని చేయగలదు, పతనం చేయగలదు. ఏదైనా చెయ్యగలిగినటువంటి శక్తి స్వరూపిణి. అందుకే మోహిత జాండ కోటి పరమశివవధూటి. పరమశివ, శివుడికొక్కడికే ఈ విశేషణం ఉంది పరమ అని. పరమశివ అన్న మాటకు అర్థం ఏంటంటే, శివ అంటే సమస్త మంగళములకు కారకుడు, సమస్త శుభములకు కారకుడు, సమస్త కళ్యాణములకు కారకుడు. ఆయన కాలు కదిపాడా మంగళం, ఆయనకి నువ్వేమి ఇవ్వక్కర్లేదు. ఆయన అశుతోషుడు అని ఒక పేరు ఆయనకి. అశుతోషుడు అంటే నువ్వు ఇంత ఇస్తే అంత పొంగిపోతాడు. ఎందుకంటే ఇచ్చిన దానికి కాదు, ఇవ్వాలని వచ్చిన దానికి పొంగిపోయే మనసున్నవాడు. అసలు అమంగళం చెయ్యడం అనేటటువంటి మాట ఆయన యొక్క మేధస్సు యందు ఎన్నడూ పుట్టదు. కాబట్టి శివ అని ఊరుకోలేదు, పరమశివ. అటువంటి వాడికి నువ్వు భార్య శివాని. ఇప్పుడు మీ ఇద్దరు ఏం చేస్తుంటారు, లోకములకు మంగళం చెయ్యడం వినా నీకు ఇంకొక మాట లేదు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. కాబట్టి నువ్వేమివ్వమ్మా, నువ్వు ఏమైనా ఇస్తావు. ఆ పరమశివుని యొక్క ఇల్లాలివి నువ్వు.